గుడ్ మార్నింగ్. సంకెళ్ళు వేసుకొని టీ ఇస్తాడు 490 అండ్ 8 టీ కేప్. ట్రూ స్టోరీ, నిజమైనది. ఆయన బాధితుడు ఈ యొక్క హోటల్ నడుపుకుంటూ చేతులకు సంకెళ్ళు వేసుకొని టీ ఇస్తూ జీవనం సాగిస్తున్నటువంటి జరిగిన అన్యాయాన్ని ప్రపంచంలో దేశంలో అందరికీ కూడా తెలియాలన్నటువంటి అంశంపై మేము కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. పత్రికలో ఈనాడులో వచ్చినటువంటి కథనం ప్రకారం ఆ హోటల్ పేరే 498 టీ కేప్. ఈ హోటల్ పేరు కాదు. ఆ దుకాణం నడుపుతున్న కృష్ణకుమార్ టీ అందించే విధానం కూడా చిత్రంగానే ఉంటుంది. చేతికి బేడీలు వేసుకొని అందరికి కూడా టీ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ కేప్లో ఓ పక్క పెళ్ళప్పుడు చేసినటువంటి ధరించే తలపాగా వరమాల కూడా ఉంటాయి. ఇవన్నీ చూసి ఈ మధ్య కనిపిస్తున్న చాలా హోటల్లో ఇది ఒక ఫ్యాన్సీ హోటల్ అనుకుంటే పొరపాటు పడ్డట్లే. దానికి ఈయన మీద కేసు వేసినటువంటి భార్య గారు విడాకులు కావాలి, 25 లక్షల భరణం కావాలి అంటూ భార్య తన పైన పెట్టిన 498 కేసుకు నిరసనగా మధ్యప్రదేశ్కి చెందిన కృష్ణకుమార్ ఇలా వినూత్నంగా హోటల్ నడుపుతూ ఉన్నాడు. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో అన్యాయంగా కేసు పెట్టి ప్రతిసారి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టుకు వచ్చేలా చేస్తుందట భార్య. తన కష్టము ప్రపంచానికి తెలియజేయాలనే ఇలా చేస్తున్నానని, తనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ దుకాణాన్ని నడుపుతూనే ఉంటానని అంటున్నారు కృష్ణకుమార్. దీని మీద ఇటీవల కొన్ని చట్టాలు సవరించినప్పటికీ పూర్తి స్థాయిలో 498 అనేటువంటిది కొంతమంది ఈ యొక్క తమ యొక్క స్వార్థం కోసం, తమకు డబ్బుల కోసం, తన పరిస్థితులను పెంచుకోవడానికి కోసము ఉన్నటువంటి డబ్బులున్న వాళ్ళను పెళ్లి చేసుకొని ఈ విధంగా చేస్తున్నట్లు కూడా మన దృష్టికి రావడం జరిగింది. ఇటీవల మనం ఒకటి అధ్యయన భాగంగా ఒక కేసును స్టడీ చేస్తున్నాం. అది పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి, అప్పీల్లో ఉంది కాబట్టి దాని గురించి విశ్లేషణ చేయడం లేదు. దాంట్లో ఉన్నటువంటి విషయం కూడా సేమ్ ఇదే పద్ధతి. ఒక వ్యక్తికి దత్తత ఇస్తే దత్తత తీసుకున్నటువంటి వాళ్ళ ఆస్తులు రావని, అక్కడ ఒరిజినల్గా దత్తత ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టింది. అది ఇల్లీగలు, చట్టబద్ధం కాదని కూడా మేము చెప్పడం జరిగింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పినటువంటి అంశం మీ అత్తగారు ఎవరు, మీ మామగారు అంటే వీళ్ళ పేర్లు కాకుండా, దత్తత ఇచ్చిన వాళ్ళ పేర్లు కాకుండా వాళ్ళ పేర్లు చెప్పడంతో కొంత వీగిపోయినప్పటికీ భరణము, బంగారు, డబ్బు ఇవన్నీ కూడా ఇవ్వకుండా జడ్జి గారు ఒకటే పాయింట్ను జడ్జి గారు ఒక ఆర్డర్ ఇచ్చాడు. నెలకు 5,000 రూపాయల భరణం ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. దాని మీద కూడా వీళ్ళు ఇవ్వము అని చెప్పి అప్పీల్ పోయారు. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసి కోర్టు చుట్టూ ఈ 2020 నుంచి తిప్పుతానే ఉన్నారు. ఒక తన అత్తమామలని, అదేవిధంగా ఆడబిడ్డల పేరు మీద, ఆ తర్వాత మరిదిని అనేటువంటి అంశం కూడా కేసు పెట్టి ఉమెన్స్ ఎస్ఐ ద్వారా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్షీట్ వేసి 5 సంవత్సరాలను తిప్పుతున్నారు. కాంప్రమైజ్కి వస్తే 10 లక్షలు కావాలి లేదా 5 లక్షలు ఇవ్వండి, ఇదేని జరుగుతూ ఉంది. ఇది పిక్చరు, ఎందుకంటే పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అతి త్వరలో ఈ కేసు మొత్తం అంతా కొట్టేసేదానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ చట్టాలు, పార్లమెంటులో జరిగిన చట్టాలు కొంత వెసులుబాటు కూడా చేస్తూ ఉన్నాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని డబ్బుల కోసం ఈ విధంగా చేయడం దుర్మార్గమైనటువంటి పనిగా మనం భావిస్తూ, బాధితులందరూ కూడా ఈ యొక్క చట్టం మీద చాలా అవగాహనతో ఉన్నారు. భారతదేశంలో ఈ యొక్క చట్టాలే కాదు, ఎన్నో రకాలైన చట్టాలను, ప్రజల యొక్క ప్రాణాలు, హక్కులను కొంత ఇబ్బందిగా ఉన్నటువంటిది జీవించాలంటే ఎంతో కష్టపడితే కానీ రానటువంటి
ఆ డబ్బులను సునాయాసంగా సంపాదించాలనేటువంటి అంశాన్ని దీన్ని 498ను ఇంకా రకరకాలైనటువంటిది కొంతమంది రకరకాలైన కేసులు అదేవిధంగా SC/ST కేసులు కూడా దాఖలు చేసే పరిస్థితి భారతదేశంలో ఉందేమో అని అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ మిత్రులందరూ చూసి ఈ యొక్క దానికి లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.